సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకా నా వీలు కాదు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకా నా వీలు కాదు. పక్కింటి దానికి ఉన్నాడు మొగుడు వాడితోడి ఆడుకుంటా చెడుగుడు చివరికి వాన్నే చేసుకుంటా నా మొగుడు. పక్కింటి వాడు నీకెందుకే? నాకు కావాలి నాకు కావాలి. నేను పక్కింటోని ఆమె మా ఎదురింటి పిల్ల. ఈ కాలం కాలబడిపోను బర్రెలున్నాయి ఇంట్లో బర్రెలను కడుక్కోవాలి లేకపోతే అవి బురదల బండి వచ్చినాయి అవి నీకు అడుగుతా. ఈడున్నాయి కదరా అవి అక్కడి అమెరికా ఇక్కడి కాదు ఈ ఇండియా. ఇండియా అయితే నల్లగుంటాయి అమెరికా అయితే తెల్లగుంటాయి. ఎవడే నారిగాడు కాదు నా పేరు ప్రైన్ గాడు. అదే అని బర్రెని దొమ్ముతున్నావురా. ఎందుకు నిన్ను దోవనా మరి నిన్ను దోవనా మరి నేను బర్రెనా? అట్లా నాకు బర్రె బాధపడుతుంది బర్రె బాధపడుతుంది. అసలు నీకు నా గురించి ఏం తెలుసురా? ఏం తెలియాలి? రోడ్ మీద ఇలా ఇలా నడుచుకుంటూ వెళ్తే హబ్బా అప్సరసలా ఉన్నావు అంటారు. అప్సరాస అన్నారు అల్సర్ పేషెంట్ రోడ్ మీద నడుచుకుంటూ వస్తాంది అని అంటారు. అల్సరసల పేషెంట్ ని కాదు నేను. నేనంటే ఊర్లో ఒక్కొక్కళ్ళకి అడల్ అడలా గొడవ మీద తొండున్నట్టున్నది దీన్ని చూస్తే ఆడాలంట. ఎవడు భయపడతాడు నిన్ను చూస్తే? అరే నీకు నా గురించి ఇంకా తెలియదురా. చూడ్డానికి ఇట్లనే కనిపిస్తున్నా గానీ నాకు కరాటా వచ్చు తెలుసా? కాబట్టి కర్రీ ఆట వస్తుంది. మీ తెల్లగా ఉన్న మా కర్రీ ఆటలు గిర్రాటలు ఏం రావు. అరే పిచ్చోడా కర్రాటా కాదురా అది. నాకు కరాటాలో బ్లాక్ బెల్ట్ తెలుసా? ఇచ్చినోనికి ఇజ్జెత్తున్నదా? ఇచ్చినోడు ఏదో తెల్ల బెల్ట్ ఇస్తే బాగుండు కదా. ఏడవ పడుతుంది బ్లాక్ బెల్ట్. రే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా. ఎక్కువ మాట్లాడలే నోరుతోటే మాట్లాడతానా. నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో బాగుండదు చెప్తున్నా. చెంప వలగొడతా. చెంప వలగొడతా అంతకంటే ఏం చేయలేను. అవును ఏం చేయలేను. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? మా పేడలో రాయేదని అర్థమైంది. చూసారా అది మెంటల్ దానా నిన్ను పేడనే గొడ్డు. నన్ను పేడంటావా? నిన్నపోతే మీ అయ్యానంట. నువ్వు చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు రే. ఇంతకు వీడికి ఇస్తా చూడండి. అరే నీ ఆరోగ్యం బాగుందారా? ఎందుకు ఎన్నెళ్ళింది నా ఆరోగ్యం గురించి నీకెందుకు చెప్పు. అంటే మొన్న అడవంతా కాలిపోయి ఎలుగుబంట్లన్నీ చచ్చిపోయినాయి అంట. నువ్వు బతుకున్నావో లేదో అని. అదే అడవిలో కాకి కూడా కాలిపోయిందంట. నువ్వు బాగున్నావా? నువ్వు బాగున్నావా? నేను బానే ఉన్నా కనిపిస్తలేదా? నేను కూడా బాగానే ఉన్నా కనిపిస్తలేదా? యో నీ మీద చేతేయను. ఎందుకు? నీ మీద చేసి అనుకో బ్రూకాసోలు వచ్చి నన్ను పట్టుకొని పోతారు. ఎందుకు? కుక్కను కొట్టిన వాడిని కేసు పెడితే ఏం చేయాలి? నేను పోలీస్ స్టేషన్ పోవాలి. నేను పోను. నేను కుక్కనా? అది చెప్పని అవసరం లేదు ఆల్రెడీ. నీ పని చెప్తారా? నేను కూడా నీ పని చెప్తా. మా ఆవిడ నీళ్లు తెమ్మన దీంతో నాకెందుకు పిచ్చి కుక్కతో. ఏ మాట కామాట గాని పోరడు కసక్కున్నాడు. ఎట్లనైనా చేస్తే విన్ని లైన్ లో పెట్టుకోవాలి. విన్ని తిట్టినా కొట్టినా విన్ని నాకు మళ్ళీ మొగుడుగా రావాలి. నీళ్ళకాడ జనమే లేరేందమ్మా ఇయ్యాల. ఒకళ్ళు కూడా రాలేదా? ఎవరన్నా చూస్తాలా ఏంది? అవ్వ తినేవారము వచ్చిన వారా ఏడా పని లేదా? నాయమటే వస్తాను. నువ్వు నువ్వు అందగాడివి కదా. పిల్లానికంటే ఎక్కువ టార్చర్ అయిపోయింది ఇది నాకు. సరే నీ ఇదేంద్రా సొట్ట? నీ బిందెలకు గింతగానం సొట్టలు ఉన్నాయి. నీ ముఖం కంటే ఎక్కువ సొట్టలు ఏం లేవులే మా దగ్గర. ఎక్కువ మాట్లాడు. బిందెదంటే ఆడబడుతుంది ఏమనుకున్నావు? నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంటిది? ఇగో మా అమ్మ నాకు కొత్త డ్రెస్ కొనిచ్చింది. ఎట్లుంది? మా అత్తగారు కొత్త జాంగర్ కొనిచ్చింది. చూపెడతానా? మా అమ్మ కొత్త చీర కొనిచ్చింది. ఎట్లుంది అంట. నాకు కూడా ఉన్నాయి. నీ చూపెట్టాను నీ లెక్క. అయినా నువ్వు ఏం మాట్లాడుతావురా మాటలు అసలు. అయినా నీకు ఒక విషయం తెలుసా? ఏంటిది? మా అమ్మ వాళ్ళకి నేనంటే చాలా ప్రేమ తెలుసా? నా కోసం ఏసీ పెట్టించారు. నీ చెమట వాసన తట్టుకోలేక ఏసీ పెట్టించింది ఇంట్లో. అది కాదు అది ప్రేమ. అయినా పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుందిరా నీకు. నీ పెళ్ళం కడుపులో ఒక కాయ కాయించవారా? అందమైన అమ్మాయి పక్కన నిలబడతా పెళ్ళానికి ఎట్లా కాయిస్తారు కాయలు చెప్పరి. అంటే నేను అందంగా ఉన్నానా? ఇలాంటి జోకులకు నవ్వాలి. అయినా నీకు ఇంత కూడా సిగ్గులేదేంద్రా? పెళ్ళైంది కనీసం ఒక్క రోజైనా నాకు నోరు తీపి చేసావారా? రాత్రి
రాత్రికి రా, చక్కెర పోతాను ఇట్లే, చక్కెర పోతాను ఇట్లే. అది కాదురా వెదవా, అయినా పొద్దుగాల నీతో పెట్టుకున్న చూడు, నాకు చెప్పాలి. అయితే రాత్రికి రా. ఎందుకు? అది పొద్దుగాల పెట్టుకున్నా అన్నావు కదా, నైట్ అయితే ఎవ్వరు ఉండరు, అందరూ పండుకుంటారు, నైట్ ముచ్చట పెట్టుకోవచ్చు. పోరా నువ్వు నీ ఎదవేషాలు. నువ్వు నీ ఏ వారం సిమెంట్ బత్తాలు మోసిందని అన్నాడు. మా భార్య కంటే ఎక్కువ టార్చర్ అయిపోయింది. మా ఇంటికి పోతా, ఇంటికి పోగానే భార్య చచ్చిపోతుంది అన్న. బిడ్డ అసలే చలికాలం పూట వదిలేసి చచ్చిపోయింది అయ్యా. ఈ రోజు దోమలు కుడితే నేనేం చేయలే తల్లి. అదేంటి బంగారు కొండ, ఏదో మాట వరుసకి మీ పిల్లానికి కాయ కాయచ్చు కదా అంటే పోయి ఉడుతున్నాడు. ఏమైతుంది అసలు వాళ్ళ ఇంట్లో? చూసొద్దాం. నిన్నొక్కదాన్ని పెట్టి పోతివా బిడ్డు, అమ్మా నా బంగారు కొండ. ఓ వచ్చిన మన తల్లి, వచ్చిన మన తల్లి. మాకు కూడా వస్తాయి, మాకే ఏడతాం, వచ్చి మీద పడతాంది. సందు దొరికింది కానీ సందులో మందని మీద పడుతున్నాడు. పెద్ద అంటగట్టివే మరి. అయ్యో ఎట్లా చచ్చిపోయింది? నేను రాగానే 2 కాళ్ళు మూసుకుంది, మంచం మీద పండుకుంది. అయ్యో మీ పిల్లం చచ్చిపోతే నీకు బాధగా లేదా? నువ్వు పక్కేమట్టు నాకు ఇంకెందుకే బాధ. యాక్చువల్ చెప్పాలంటే నాకు కూడా సంతోషంగా ఉంది, కానీ ఏడవాలి కదా శవం ముందు. సరే గాని తలకైన వస్తాను, చాయ్ దేవా. తీసుకొస్తా, నీకన్నా ఎక్కువనా? ఆకలి కూడా అవుతుంది అట్టనే, కొద్దిగా అన్నం పెట్టరాదు. ఆకలి కూడానా? అదే చేతులతో స్నానం కూడా చేపిస్తే బాగుంటది. అదే చెమట పోసింది కదా, స్నానం చేపిస్తామేమో నీళ్లు తోడు అన్న. నా పిల్లమే బతికుంటే నేను ఇదంతా అందునా అన్న. వచ్చేది చలికాలం కదా, నాకు స్వెటర్ కూడా లేదు, అసలే చాలా భయం అవుతుంది. సరేలే పోనీ, అయినా ఎవరు ఎన్ని రోజులు ఉంటారో ఎవరికి తెలుసు. అమ్మా ఎడ్డే కొత్త చేయి తీయకును. అమ్మా ఇప్పుడు ఆయమంటాందే పానం. నేను పక్కకి వెళ్ళొస్తా. ఓ అమ్మ కళ్ళు. అయ్యో ఇలా రా, ఇలా రా. ఏమని చెప్పు. అవ్వ ఇప్పుడు ఆయమన్నది పానం. సరే గాని లేగాని నిన్ను ఒక మాట్లాడగానా. ఏంటిది? పోయింది ఏదో పొద్దుగాల పోయింది, నువ్వు కూడా ఎక్కువ రోజులు బతుకు, 4 రోజులే బతుకుతావు. నన్ను చేసుకోవచ్చు కదా. అంటే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అన్న. యాక్చువల్లీ ఏ చెల్లి? ఈ చెల్లి నాకేంటి, దీనికి చెప్తే ఆ చెల్లి ఈ చెల్లి అంటాంది. ఇది నేను నీకు చెప్దామనుకున్నా. ఏంటిది? ఐ పోయి బయటపడతావాడా మెంటల్ దాని. ఐ అన్నావు కదా, ఇడుండు. ఫీల్స్ అని చెప్తున్నా. ఐ లవ్ యూ. I love you too. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారా. ఇప్పుడు అది చచ్చిపోయింది కదా, నెక్స్ట్ నువ్వే.